విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని 54 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మెట్ల మార్గం చూస్తుంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తున్నాయని సుజనా చౌదరి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ చేసిన పనుల కంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన పనులే ఇక్కడ కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ అవగాహన పాదయాత్ర చేస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో అరాచక పాలనలో పడిన ఇబ్బందులే చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ కూడా మొత్తం కూడా నష్టానికి గురి అయినవి ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరా గారు అలాంటి వాళ్ళు చేసింది, అప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఎంపీ అనుకుంటున్నది కదా, ఆ టైంలో చేసిన పనులే. కానీ దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, మెట్లు కానీ, వాళ్ళ కోరికలు కూడా చిరు కోరికలు, చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్ళు, టెంపుల్ రెనోవేషన్లు ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రజాప్రతినిధి చిత్తశుద్ధితో పనిచేస్తే పెద్ద సమస్యలు కాదు అవన్నీ. వాళ్ళ జీవిత ప్రమాణాలు మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాటి మీద నేను ఆలోచిస్తున్నాను. ఎలక్షన్స్ అయిన వెంటనే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఆగను నేను. ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే, కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను